తమిళనాట పాలిటిక్స్ పై ఎంత చర్చ నడుస్తోందో అంతకంటే ఎక్కువగా సోఫాటిక్స్ పై రచ్చ నడుస్తోంది. అసెంబ్లీలో బొటాబొటీ మెజారిటీతో గట్టెక్కుతారు అనుకున్న విజయ్ బంపర్ మెజారిటీ కొట్టేశారు. విజయ్ అడగకపోయినా కోరి మరీ మద్దతు ఇచ్చింది షణ్ముగన్ నేతృత్వంలోని అన్నాడీఎంకే చీలిక వర్గం. మరి ఈ మద్దతుకి సోఫాలకి సంబంధం ఏంటి? ఇప్పుడు దీనిపైనే చర్చ నడుస్తోంది. అన్నాడీఎంకే రెబెల్ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతుగా ఓటు వేయడంతో విజయ్ ప్రభుత్వం ఈజీగా గట్టెక్కింది. కానీ దీని వెనక వేరే రాజకీయం ఉంది అన్న డిస్కషన్ తమిళనాట నడుస్తోంది. విజయ్ తనకి మద్దతు ఇవ్వాలి అంటూ టీవీ షణ్ముగం ఇంటికి వెళ్లి కోరిన సమయంలో ఆయన ఇంట్లో ఒక కొత్త సోఫా ఉంది. అది విజయ్ రావడానికి ముందే డెలివరీ కావడం ఆసక్తికరంగా మారింది. అంతకు ముందు కూడా వీసీకే మద్దతు కోరుతూ విజయ్ ఆ పార్టీ కార్యాలయానికి వెళతారు అనగా కొత్త సోఫాలు డెలివరీ అయ్యాయి. వీటిని చూసిన జనం మద్దతు కోసం విజయ్ పుష్పని ఫాలో అవుతున్నారా అంటూ ట్రోల్ చేశారు. ఈ ప్రచారంపై స్పందించిన వీసీకే నేతలు తమ కార్యాలయానికి విజయ్ వస్తున్నారని తెలిసి మర్యాద కోసం అప్పటికప్పుడు కొత్త సోఫాలు కొన్నాము అని వివరణ ఇచ్చారు. దీంతో ఆ ఎపిసోడ్ ముగిసింది అని అనుకుంటూ ఉండగా మళ్ళీ ఏఐడీఎంకే నేత షణ్ముగం ఇంటి దగ్గర మరో కొత్త సోఫా ప్రత్యక్షమవడం రచ్చకి దారితీసింది. ఈ మొత్తం వ్యవహారానికి డిఎంకే సోఫా మోడల్ అని పేరు పెట్టి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తోంది. అయితే ఈ ప్రచారం సోషల్ మీడియా వరకే పరిమితమైతే విజయ్ లైట్ తీసుకునేవారేమో. కానీ ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ఈ అంశంపై అసెంబ్లీలోనే విజయ్కి సెటైర్లు వేశారు. పుష్ప సినిమాలో సోఫా సీన్ని ఇప్పుడు అధికార పార్టీ రీక్రియేట్ చేసింది అని ఆరోపించారు. పాలిటిక్స్లో చేంజ్ వస్తుందో రాదో కానీ వీళ్ల మధ్య ఎక్స్చేంజ్ మాత్రం జరుగుతోంది అంటూ ప్రజలు అనుకుంటున్నారు అన్నారు. என்டிஏ கூட்டணியில் இருக்கக்கூடிய பெரிய கட்சியான அதிமுக இன்னைக்கு கிட்டத்தட்ட ரெண்டா பிளவுபட்டிருக்கு. பிளவுபட்ட ஒரு குரூப் உங்களுக்கு ஆதரவு தெரிவிச்சிருக்கிறாங்க. அடுத்து நடந்த இன்சிடென்ட் தான் மிகப்பெரிய ஒரு ட்விஸ்ட். பிளவுபட்ட குரூப்ல இருக்கக்கூடிய ஒரு தலைவரோட வீட்டுக்கு ஒரு புது சோஃபா போகுது. சோஃபா பின்னாடியே புது முதலமைச்சரும் அந்த வீட்டுக்கு போறாரு. புதுமையான ஆட்சின்னு சொன்னீங்க. இன்னைக்கு புஷ்பா பட பாணியில ஆட்சி நடந்துகிட்டு இருக்கு. தமிழ்நாட்டு வரலாற்றிலேயே முதன்முறையாக, இந்திய வரலாற்றிலேயே முதன்முறையாக ஒண்ணு நடந்திருக்கு. என்னன்னா, கட்சி தாவறதுக்கு முன்னாடியே அந்த குரூப் தலைவர் வீட்டுக்கு போய் இவ்வளவு ஓப்பனா அவங்களுக்கு இன்விடேஷன் கொடுத்ததை இதுவரைக்கும் இந்தியாவில் யாருமே பார்த்தது கிடையாது. இதை பார்த்துட்டு மக்கள் இன்னைக்கு என்ன தெரியுமா கேட்கிறாங்க? சேஞ்சுன்னு சொன்னீங்களே, இந்த சேஞ்சுக்கு பின்னாடி மிகப்பெரிய எக்ஸ்சேஞ்ச் இருக்கோ அப்படின்னு மக்கள் சந்தேகப்படுறாங்க. అయితే సీఎం స్థాయి వ్యక్తి వస్తున్నారు కాబట్టే వాళ్ళు కొత్త సోఫాలు కొనుక్కున్నారని, దాన్ని కూడా విమర్శించడం సరికాదని అంటున్నారు దళపతి ఫ్యాన్స్. అటు ప్రతిపక్ష పార్టీల నేతలు మాత్రం ఈ సోఫాల వెనక ఏదో నడుస్తోంది అని అనుమానిస్తున్నారు.